ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. చునావ్ పాఠశాల కార్యక్రమంతో గ్రామాల్లో ఈవీఎంలపై అవగాహన కల్పిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్నికల సంఘం. చునావ్ పాఠశాలకు గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోంది. చునావ్ పాఠశాలతో గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. BLO నుంచి నోడల్ అధికారుల దాకా ప్రతి అధికారిని భాగస్వామ్యులను చేస్తూ ఈసీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మొబైల్ టీంలను ఏర్పాటు చేసి ఎంపిక చేసిన ఊళ్లలో గవర్నమెంట్ స్కూల్ దగ్గర జనానికి అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అమలవుతోంది. గ్రామాల్లోని విద్యార్థులు, యువకులు, మహిళా సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రం, వీవీప్యాట్ల పనితీరును శిక్షకుల ద్వారా తెలుసుకుంటున్నారు. సరే ఏ విధంగా జరుగుతుంది, ఎలక్షన్లో ఉపయోగించేటువంటి వీవీప్యాట్, బ్యాలెట్ యూనిట్ మరియు కంట్రోల్ యూనిట్, ఈ పరికరాలన్నీ కూడా ఏ విధంగా ఉపయోగిస్తారు, వాటి వల్ల ఓటర్స్కి ఏ విధంగా వాళ్ళు ఓటు నమోదు చేసుకున్నామనేది తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు ఈ అవగాహన చేయించడం వల్ల విద్యార్థుల యొక్క సరౌండింగ్స్గా ఉన్నటువంటి పిల్లల యొక్క ఇండ్లల్లో 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ఏ విధమైనటువంటి రాష్ట్ర ప్రగతి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అవేర్నెస్ చేయడానికి విద్యార్థుల్లో ఎంతో అవగాహన జరిగిందని చెప్పేసి 3 PSల టీచర్స్గా BLOలు కూడా ఇక్కడ ఊర్లోనూ ఇక్కడ స్కూల్లోనూ ఈవీఎం ప్యాడ్స్ గురించి ఇట్లా అవగాహన కల్పించాము మేము వాళ్ళకి. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. గతంలో ఫామ్ 6 ఇవ్వడము, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఉడకంగా ఫామ్ 6 ఇచ్చి వాళ్ళని ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు ఓటు హక్కు కల్పించాము. ఓటు వేయాలి ఖచ్చితంగా. మా ఓటు హక్కును మేము వినియోగించుకోవాలి. మనం మంచిగా చేసే వాళ్ళకు వేస్తే, ఓట్లు మంచిగా చేసే వాళ్ళకి వేస్తే మనకే మంచి సౌకర్యాలు ఉంటాయి. మనకు ఎలాంటి ఇబ్బంది కలగదు. మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కాబట్టి మనం ఓట్లు పైసలకి ఆశపడకుండా మంచిగా ముందు జాగ్రత్త చూసుకొని వేయాలి. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో 30,90,739 మంది ఓటర్లుంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,01,993 మంది ఓటర్లున్నారు. 1,871 పోలింగ్ కేంద్రాలున్నాయి. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15,88,746 ఓటర్లుండగా 1,936 పోలింగ్ కేంద్రాలున్నాయి. కొత్త ఓటర్ల నమోదుతో అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 33,325 మంది ఓటర్లు పెరిగారు. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంపై మాత్రం జనం ఆసక్తి చూపటం లేదు. 5 ఏళ్లకోసారి వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఆవశ్యకత, ఓటర్ల సందేహాలను ఎన్నికల పాఠశాలల్లో వివరిస్తోంది ఈసీ. చునావ్ పాఠశాల కండక్ట్ చేస్తూ ఉన్నాము. చునావ్ పాఠశాల అంటే ఎన్నికల పాఠశాల అని అర్థం. అయితే ఈ చునావ్ పాఠశాల ద్వారా యంగ్ ఓటర్స్ అంటే పిల్లలకి ఎన్నికల యొక్క సరళిపైన ఎన్నికల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడము, ఎథికల్ ఓటింగ్ వేయడము, ఓటింగ్ యొక్క పర్సంటేజ్ని పెంచడానికి ఈ పాఠశాల నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఎన్రోల్మెంట్ చేసే విషయం లోపల ఫామ్ 6 ద్వారా మనము కొత్త ఓటర్స్ను ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. చునావ్ పాఠశాలలో ఒకటి వాల్ మ్యాగజైన్గా ఉంటుంది. వాల్ మ్యాగజైన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నా ఓటు నా హక్కు, నా ఓటు నా భవిష్యత్తు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎట్లా ఉంటుంది, ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈవీఎం వీవీప్యాట్ల యొక్క ఏ రకంగా పనితనం ఉంటుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని కలెక్టరేట్ల పరిధిలో టోల్ ఫ్రీ నెంబర్ 1950ను ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు వీల్ చైర్లు, ర్యాంపులు సిద్ధం చేస్తున్నారు. బ్రెయిలీ లిపితో నమూనా బ్యాలెట్ తో అవగాహన కల్పిస్తున్నారు. వృద్ధులు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లోకి వాహనాలు అనుమతించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.